ఇన్నోసెంటా? ఎవరిక్కడ? ఎవరు లేరుగా అంది చుట్టూ చూస్తూ. ఆమె నడుము గిల్లేసి పైకి లేచి, ఎవరో ఏంటే? నేనే అన్నాడు ఉడికిపోయిన మొహంతో. అరే వా, నువ్వు ఇన్నోసెంట్వా? వాటి హాస్యాస్పదం. ఆ మాట నా దగ్గర చెప్పావు గాని ఇంకెవరితోనూ అనకు. ఇన్నోసెంట్ అంట అని చంపపై చిన్నగా స్లాప్ ఇచ్చింది. చెయ్యి పట్టి పైకి లాక్కున్నాడు. వచ్చి ఒడిలో వాలిపోయింది. ఐఎమ్ టూ ఇన్నోసెంట్, అది కూడా నీ దగ్గర, దట్టు ఈ టైంలో, ఇంకెక్కడ ఎవరి దగ్గర కాదు అని బుగ్గ మీద చిన్నగా పంటిఘాటు ఇచ్చేసరికి అబ్బా నొప్పి అంటూ తొడపై ఒకటేసింది. షార్ట్లో ఉన్న అతనికి చురుక్కుకుంది. తెల్లతోలు కాస్త ఎర్రగా మారిపోయింది నిమిషంలోనే. అది చూసి బాప్రే ఏంటిది అంటూ ముద్దు పెట్టింది. కొట్టి ముద్దు పెడతావా అంటూ భుజం దగ్గర డ్రెస్ని కిందకు లాగాడు. జారకుండా పట్టుకుంది. వెనకంతా ఓపెన్ అయి నిలబడుతుంటే ముద్దు పెట్టుకున్నాడు. సాయి ఏం చేస్తున్నావు? వేయ్ అంది కంగారు పడిపోతూ. వంపు తిరిగిన వయ్యారంగా ఊరిస్తున్న నడుమొంపుని చూస్తూ వంగి కిస్ చేశాడు. ఆమెకి ఆల్మోస్ట్ కరెంట్ షాక్ తగిలినంత పని అవుతుంది. ప్లీజ్ సాయి ఇంకా చాలు అంటుంటే తనని వెల్లకిల పడుకోబెట్టి పైకి వచ్చాడు. ఓయ్ ఎక్కడికి వస్తున్నావు? ఆకలిగా లేదా నీకు అంటూ జబ్బపై తట్టింది. చాలా ఆకలిగా ఉంది బేబీ, కానీ ఇప్పట్లో తీరే ఆకలి కాదే చెప్తూనే లైట్ ఆఫ్ చేశాడు. లైట్ ఎందుకు ఆఫ్ చేశావు? ఏం చేయడని అర్థమవుతున్నా ఏదో తెలియని కంగారు పట్టుకుంది ఆమెకి. లూజ్గా ఉన్న డ్రెస్ని టోటల్గా తప్పించాడు. సాయి డోంట్ డూ దిస్ అంటుండగానే అదరాల బంధించి నిమిషం పాటు కిస్ చేసి ఏం చేయను మన రెస్పాన్సిబిలిటీస్ క్లియర్ అయ్యే వరకు, కానీ ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ కూడా లేకపోతే తట్టుకోలేను శైలు, అర్థం చేసుకో మందరమైన వాయిస్తో చెప్పాడు. నువ్వే కాదు నాకు కూడా కష్టంగా ఉంటుందని ఆలోచించు. తల పక్కకు తిప్పి బిడియంగా చెప్పింది. అంటే ఐ హ్యావ్ ఆల్సో ఫీలింగ్స్ బాబు, నాకు హార్మోన్స్ ఉన్నాయి. తమరు ఎక్కడెక్కడో టచ్ చేస్తుంటే చచ్చిపోతున్నా కంట్రోల్ చేసుకోలేక చెప్పి సిగ్గుతో దిండులో మొహం పెట్టుకుంది. అందంగా నవ్వేశాడు సాయి. దొంగ పిల్లవే నువ్వు అంటూ తన వైపుకు తిప్పుకొని ఎదపరవాలను వస్త్రం పైనుంచే పెదవులతో లాలించడం మొదలుపెట్టాడు. దిండుని గట్టిగా పట్టుకుంది. పట్టుకోవాల్సింది పిల్లోని కాదే పిల్లగాడిని అంటూ వేలు లాక్ చేశాడు. ప్లీజ్ అంటూ బతిమాలిన నో ప్లీజ్ బేబీ, నీలో కొంచెం కొంచెం షైనెస్ దూరం చేసి ఎలాంటి బిడియం లేకుండా నాకు టోటల్గా దగ్గరయ్యేలా చేసుకుంటాను. లేదంటే నువ్వు ఇలా సిగ్గుపడి నా పనిని సక్రమంగా కానివ్వవు అంటూ బెల్లిని కిస్ చేశాడు. ఆమె పరువాల కొలతలకు అతని మదిలో వలపు వీణలు ఒక్కటే మని మోగుతూ వాటిని శుద్ధి చేయమని తొందర పెడుతుంటే ఆమె కంగారు గమనిస్తూ అయిష్టంగానే ఆ పనిని విరమించుకున్నాడు. కష్టంగా దూరం జరిగి పక్కకు జరుగుతుంటే పోనివ్వకుండా సాయిని బెడ్ మీదకు పడేసి పైన చేరింది శైలు. అవాక్కయ్యాడు సాయి. ఏంటి పైకి లేస్తున్నావు? నన్ను రెచ్చగొట్టి పక్కకు పోతే ఎలా అంటూ అతని హృదయంపై సగర్వంగా నిలిచిన తన పేరును ముద్దాడింది. తల కింద ఒక చేతిని ఆమె నడుము మీద ఒక చేతిని పోనించి దగ్గరకు తీసుకుని కిస్ మీ బేబీ అని అడిగాడు. దోసిట్లోకి అతని ఫేస్ తీసుకుని వెన్నెల వెలుగులో కనబడుతున్న అతని వదనాన్ని చూస్తూ పెదవులు జత చేసింది. కొంతసేపటికి ముక్కుని ఎగబీలుస్తూ ఎర్రని కళ్ళతో టమాటా రంగులోకి మారిన ముఖంతో చేతిలో ప్లేట్ పట్టుకుని నిల్చున్న శైలుని చూసి నవ్వు ఆగనంటుంటే ఆకలిగా ఉంది, ఎంతసేపు చూసేదేనా, కడుపు నింపేదేమైనా ఉందా అల్లరిగా అంటూ ల్యాపే ఓపెన్ చేశాడు. గుర్రుగా చూస్తూనే అతని ఎదురుగా కూర్చొని నోటికి ఫుడ్ అందించింది. ల్యాపీ నుంచి చూపు తిప్పకుండా ఆమెను చూడకుండా బుద్ధిగా తింటుంటే చేసిందంతా చేసి ఎంత ఇన్నోసెంట్ ఫేస్ పెట్టాడో అని లోపల గొనుక్కుంటుంది. గొనిగితే పగులుతుంది అన్నాడు. ఏంటి అంది అదిరిపడి. మూతి ఏ గొనిగే స్వతంత్రం కూడా లేదా నాకు? లేదు, ఏదైనా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చెప్పాలి. గొనగడం లాంటివి చేస్తే తెలుసు కదా నేనేం చేస్తానో. తెలుసు, గోడకేసి బాదుతావని. ఒక్కసారి చెప్పావు. మూతి ముడిచేసి బుగ్గలు దించేసి ముద్దుగా చెప్తుంటే ఆమె క్యూట్గా అనిపించింది అతనికి. బట్ ఆమెను అప్పటికే ఎక్కువ సతాయించడం గుర్తొచ్చి లిప్స్ అంత క్యూట్గా చిక్స్ని అంత చబ్బీగా పెట్టుకో, నీకే ప్రాబ్లం అంటూ కన్ను కొట్టాడు. ఓరగా చూసింది. నవ్వుతూ చెప్తుంటే లాస్ట్ ముద్దని కూడా తినిపించాక నాకు నిద్ర వస్తుంది, వెళ్తున్నా అంటూ అదే కోపంతో బెడ్ ఎక్కేసింది. చెస్ట్ దగ్గర చుర్రుమనే పెయిన్ తెలుస్తుంటే శాడీస్ ఎంతలా కొరికేశాడు.
అని కొరికిన ఎర్రగా మారిన యదమంతా పుడుతుంటే తిట్టుకుంటూనే కళ్ళు మూసుకుని దుప్పటి ఫుల్గా కప్పేసి నిద్రలోకి జారుకుంది. మధ్యరాత్రికి వర్క్ ఫినిష్ అవడంతో లాబీ క్లోజ్ చేసి వచ్చి ఆమె వెనకాల చేరి నడుముని చుట్టేసి తనని చూశాడు. డీప్ స్లీప్లోకి వెళ్ళింది. తనని నెమ్మదిగా తన వైపు తిప్పుకొని బ్లాంకెట్ తప్పించాడు. క్లీవేజ్ దగ్గర ఎర్రగా మారిన ప్రదేశాన్ని చూసి కిస్ చేసి, సారీ నువ్వు రెచ్చగొట్టేసరికి కంట్రోల్ తప్పి బైటింగ్ ఇచ్చాను. అయినో నీకు ఏడుపు వచ్చేంత పెయిన్ వచ్చిందని, బట్ ఐ కాంట్ బేబీ, అవ్వలేదు నాకు అంటూ మరోసారి నిద్రలో ఉన్న ఆమెకి సారీ చెప్పి ఆమె గుండెల్లో తల పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. సాయి అంటూ కలవరించింది నిద్రలోనే. బేబీ అన్నాడు బ్లాంకెట్ కప్పుతూ. ఐ లవ్ యూ సాయి అంటూ ఎదకు హత్తుకుంది. నవ్వుతూ బుగ్గని కిస్ చేసి థ్యాంక్ యూ బేబీ, నా రిటర్న్ చెప్పవా ముద్దుగా అడిగింది. నువ్వు ప్రేమను ఇంత ప్రేమగా ఇస్తుంటే నాలో దాచుకుని భద్రంగా కాచుకుంటాను కానీ తిరిగి నీకు ఇచ్చేస్తానా బేబీ అన్నాడు. అందుకేరా నువ్వంటే పిచ్చి నాకు అంటూ లైట్ పెక్కించి ఈసారి అతన్ని కూడా తనతో పాటే నిద్రాదేవి ఒడిలోకి తీసుకెళ్ళింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పట్లా ఎర్లీగా ఫ్రెష్ అయ్యి తన కోసం కాఫీ, సాయి కోసం గ్రీన్ టీ కప్పుతో రూమ్లోకి వచ్చిన ఆమెకి పిల్లోని హక్ చేసుకుని బోర్లా పడుకున్న సాయి కనబడుతుంటే చిరునవ్వుతో చూస్తూ కప్స్ టేబుల్ పైన పెట్టి బెడ్ దగ్గరకు వెళ్ళింది. పరదాలు దాటి ప్రసరిస్తున్న సూర్యకిరణాల కాంతి షర్ట్లెస్గా ఉన్న అతని బ్రాడ్ షోల్డర్పై విశాలమైన వీపు మీద పడి అతని శరీరాన్ని మెరిపిస్తుంటే ఆగని మనసుతో అతన్ని ముద్దు పెట్టుకుంటూ నా మైండ్ని కూడా దట్టి థాట్స్తో నింపేస్తూ డిస్టర్బ్ చేస్తున్నావని ముసిముసిగా లోలోన నవ్వుకుంటూ పిలుస్తున్నంతలో రింగ్ అయింది తన మొబైల్. నెంబర్ చూసి వాళ్ళ అమ్మగారు కావడంతో సాయికి డిస్టర్బ్ అవ్వకుండా బాల్కనీలోకి వచ్చి లిఫ్ట్ చేసి హలో అంది హ్యాపీ స్మైల్తో. ఎలా ఉన్నావు శైలమ్మ, అల్లుడు గారు ఎలా ఉన్నారు అని అడిగింది. బాగున్నావమ్మా, నువ్వెలా ఉన్నావు? తమ్ముడు ఏం చేస్తున్నాడు? తన ఫ్రెండ్స్ వస్తే మిద్దెపై ఆడుకుంటూ మీ ఇంటి గురించి వాళ్ళకి డైలీ చెప్పి తల తినేస్తున్నాడు అంది నవ్వుతూ. శైలు కూడా నవ్వుతూ ఇంత పొద్దున్నే ఫోన్ చేసావేంటి? అక్కడంతా బాగుంది కదా. ఇక్కడంతా బాగుందమ్మా, మన పొలాలు ఇదివరకులా పంట పండించడానికి సిద్ధమయ్యాయి. మంచి రోజు చూసుకుని పనులు మొదలు పెట్టాలి. ఆ రోజు నువ్వు అల్లుడు గారు ఇక్కడికి వచ్చి పూజ చేస్తే పనులు మొదలెడతాం. అది చెప్పడానికే ఇప్పుడు ఫోన్ చేశాను. అవును, ఎప్పుడు అంది. ఇంకో వారం రోజుల్లో శైలమ్మ, సర్పంచ్ గారి హెల్ప్తో మళ్ళీ పొలం పని చేయాలని అనుకున్నా. నువ్వు అల్లుడు వచ్చి మీ చేత్తో పనులు ప్రారంభిస్తే చూడాలని నా కోరిక తల్లి అంది. ఇప్పుడు సెలవులు కాబట్టి నేను రాగలను అమ్మ, కానీ ఆయనకు వీలు పడుతుందో లేదో తెలియదు. అడిగి నీకు ఫోన్ చేస్తాను అంది. అలాగే తల్లి అని శైలమ్మ పల్లవికి మంచి సంబంధం తెచ్చాడు సర్పంచ్ గారు. అబ్బాయి అమెరికాలో ఉద్యోగం, లక్షల్లో జీతం. సర్పంచ్ గారు అబ్బాయికి మంచి ఫ్రెండ్ అంట కూడా. అమ్మాయిని చూసుకుంటాము, ఎప్పుడు రావాలి అని అడిగారు. నేను అల్లుడితో నీతో మాట్లాడాక చెప్తాను అని అన్నాను. తల్లి, అల్లుడు గారితో ఈ విషయం కూడా చెప్పమ్మా అంటుంటే అదేంటమ్మా, పల్లవికి సంబంధం చూడటం ఏంటి? ఆల్రెడీ సాయి ఇక్కడ శ్రీకాంత్ని తమ అన్నయ్య వాళ్ళ మేనమామ కొడుకుతో పెళ్లి చేయాలని అనుకుంటున్నాడు అని చెప్పింది. అవునా, మరి నాకు చెప్పలేదు. సారీ అమ్మా, ఇంట్లో డిస్టర్బెన్సెస్ వల్ల చెప్పడం కుదరలేదు. కానీ ఆ అబ్బాయి కూడా చాలా మంచివాడు. ఒక్కడే కొడుకు, చదువుకున్నాడు, జాబ్ చేస్తున్నాడు. పల్లవి అంటే ఇష్టం కూడా, అందుకే ఈయన కూడా చేయాలని అనుకుంటున్నాడు. సరే తల్లి, మీరు ఇక్కడికి వచ్చి తర్వాత ఆ విషయాలన్నీ కూర్చొని మాట్లాడుకుందాం. ఇలాంటి విషయాలు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడాలి కానీ ఫోన్లో కాదు. నీ పెళ్ళి ఎలాగో నా చేతుల మీద జరగలేదు. తమ్ముడు పెళ్ళికి ఇంకా టైం ఉంది. అప్పటికి ఉంటానో లేనో తెలియదు. కనీసం పల్లవికైనా నా చేతుల మీద పెళ్లి జరిపించాలని ఆశ తల్లి. ప్లీజ్ అమ్మా, అలా మాట్లాడకండి. మీరు అనుకున్నట్టే అన్నీ జరుగుతాయి. తమ్ముడికి కూడా మీరే దగ్గరుండి పెళ్లి చేస్తారు. నేను వచ్చాక మాట్లాడుకుందాం, సరేనా అంది బాధగా. సరేనమ్మా, అబ్బాయిని ఇంట్లో వాళ్ళని అడిగానని చెప్పు తల్లి అని మాట్లాడి ఫోన్ పెట్టేసింది. ఊరికి వెళ్తాను అంటే ఏమంటాడో, ఇంకా పల్లవికి వచ్చిన సంబంధం గురించి కూడా చెప్పాలి అనుకుంటూ ఆలోచిస్తూ అక్కడే ఉండిపోగా ఎక్కడికి వెళ్ళాలి బేబీ అంటూ వెనక నుంచి ఆమె నడుమును చుట్టేస్తూ భుజంపై తల వాల్స్తూ అడిగాడు సాయి.
గుడ్ మార్నింగ్ అంది చిరునవ్వుతో. గుడ్ హంగ్రీ మార్నింగ్ అంటూ తన జుట్టుకున్న టవల్ తీశాడు. హంగ్రీ ఏంటి? మార్నింగ్ బెడ్ కిస్ ఇవ్వలేదు. సో ఐఎమ్ హంగ్రీ అంటూ తన కురుల నుంచి వస్తున్న సీకాయ స్మెల్ మత్తుగా ముక్కును చేరి మైకం కమ్ముతుంటే ఆమె బాడీ హెయిర్ నుంచి వచ్చే ఫ్రాగ్రెన్స్ని డీప్గా స్మెల్ చేస్తూ పట్టు బిగించాడు. అబ్బా ఏంటిది ఇంత గట్టిగా నా పట్టుకునేది, ఎముకలు విరిగిపోతాయి అంది. షటప్ అండ్ కిస్ మీ అన్నాడు. ఫిష్, పొద్దున్నే మొదలు పెట్టావా? రాత్రి చేసింది చాలేదా బంగారం అంది. వాగకుండా కిస్ ఇవ్వు అన్నాడు. అబ్బో అలక అంటూ ముందుకు తిరిగి బొగ్గకి ముద్దు పెట్టింది. చాలేదు, ఐ వాంట్ మోర్ కిసెస్ అన్నాడు. ఇదో రకమైన టార్చర్ నాకు. అతని ఫేస్ అంతా ఇష్టంగా ఇంచు బై ఇంచు ముద్దులు కురిపించింది. ఆమె ప్రెగ్నెన్సీని పూర్తిగా నింపుకుంటూ లాస్ట్గా హదరాల సంఖ్యలో వేసి బంధించి వదిలాడు. ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడిగాడు జుట్టు సరిచేస్తూ. ఊరి నుంచి అమ్మ ఫోన్ చేసింది, నిన్ను నన్ను ఊరికి రమ్మని పిలుస్తున్నారు అంటూ పొలం గురించి చెప్పింది. నాకు కుదరదురా, చాలా వర్క్స్ ఉన్నాయి అన్నాడు. అది కాదు సాయి, ఒక్కరోజే కదా, అది కాకుండా పల్లవి గురించి అమ్మ మనతో మాట్లాడాలి అంటుంది. ఒకసారి వెళ్ళి వచ్చేద్దాం ప్లీజింగ్గా అడిగింది. నో బేబీ, కావాలంటే నెక్స్ట్ ఇయర్ వెళ్దాం, కానీ ఇప్పుడైతే అస్సలు కుదరదు. ఇంకా పల్లవి శ్రీకాంత్ గురించి అత్తయ్యతో నేనే మాట్లాడుకుందాం అనుకుంటున్నా. నో ప్రాబ్లం, ఫోన్లో చెప్తాను అన్నాడు. అలా కాదు సాయి, ఇలాంటి విషయాలు డైరెక్ట్గా కలిసి మాట్లాడితే బాగుంటుంది, కానీ ఫోన్లో ఎందుకు అని అడగాల వద్దా అనుకుంటూ పోనీ నేనైనా వెళ్ళనా అని అడిగింది. కనుబొమ్మలు ముడేసి నేను లేకుండా నిన్ను పంపించను, కాదని కదిలితే కాళ్ళు విరుగుతాయి సీరియస్ టోన్తో చెప్పి ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు. ఆమెకి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంది. ఈ కప్స్ ఎందుకు తెచ్చావే? లోపల నుంచి అరిచినట్టే అడిగాడు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి మన కోసమే అంది తను. మరైతే ఇవ్వకుండా అక్కడ నిలబడి మూగ నోములు వస్తున్నావా? సాయి ఫైర్ అవుతున్నాడని గాబరా పడి వస్తున్నా అంటూ తడిగా ఉన్న జుట్టుని ముడేసుకుంటూ ఫాస్ట్గా లోపలికి వచ్చి గ్రీన్ టీ కప్పు సాయికి ఇచ్చింది. తనని సూటిగా చూసి సోఫాలో సెటిల్ అయ్యి టీ సిప్ చేస్తూ మొబైల్ చూస్తున్నాడు. అమ్మకి ఏమని చెప్పాలి అని ఆలోచిస్తూ కప్పు పట్టుకొని అతని పక్కనే కూర్చుంది. ఖాళీ అయిన కప్ పక్కన పెట్టి ఆలోచనలో కాఫీని చల్లారు చేసిన శైలుని చూసి ఎలా వెళ్ళాలి అని స్కెచ్ గీస్తున్నావా అని అడిగాడు సీరియస్గా. నేను ఎక్కడికి వెళ్ళను రోషంగా అని మొహం తిప్పుకుంది. మరైతే ఎందుకు అంత డీప్ చించడాలు? పారిపోవాలని ఆలోచన వచ్చినా చంపేస్తానని తెలుసు కదా. సో అలాంటి తింగరు ఆలోచనలు ఏమైనా ఉంటే మానుకో అని కూల్గా చెప్పాడు. అతని చల్లని గొంతుకి ధైర్యం వచ్చి నేను చెప్పేది సీరియస్ అవ్వకుండా విను సాయి బతిమాలుతూ అడిగింది. వాట్ అంటూ ఐబ్రో రైస్ చేసి చూశాడు. చేతిలో కప్ పక్కన పెట్టి తన దగ్గరికి వెళ్ళి పల్లవి పెళ్లికి సంబంధించిన ప్రతిదీ తన చేతుల మీదుగా జరగాలని అమ్మ కోరిక, కానీ మనమేమో ఇక్కడ శ్రీకాంత్ని పల్లవికి అనుకుంటున్నాం అని చెప్పాను. అయినా తనేం అడగలేదు అనలేదు. పైగా కూర్చుని అన్నీ మాట్లాడుకుందామని అన్నది. ఒక ఆడపిల్ల తల్లిగా అమ్మ కోరికలో న్యాయం ఉంది. మనం వెళ్తే పెద్దదానిగా ఆమె మాటకు విలువ ఇచ్చినట్టు ఉంటుంది. అలా కాదని వింటుందని అన్నీ మన ఇష్ట ప్రకారం జరగాలంటే ఎలా అవుతుంది? అందుకే ఒకరోజు వీలు చూసుకొని ఊరికి వెళ్ళి అమ్మతో మాట్లాడి వెంటనే వచ్చేద్దాం. తర్వాత అంతా నీ ఇష్టం. ప్లీజ్ కాదని రానని మాత్రం అనకు సాయి గడ్డం పట్టుకు బ్రతిమాలింది. ఆ మ్యాటర్ ఫస్ట్ నాకు షేర్ చేయాలి. యాటిట్యూడ్ గాడు అల్లుడు పోజు కొడుతున్నాడు అని లోపల గొనుక్కుంటూ అమ్మ దగ్గర నీ నంబర్ లేదు, నీతో డైరెక్ట్గా మాట్లాడే చనువు కూడా లేదు, నీ స్టేటస్కి అలవాటు పడలేదు, అదొక రీజన్. అయితే ఎప్పుడు యాంగ్రీ మోడ్తో ఉండే నీ యాటిట్యూడ్ ఇంకో రీజన్. నువ్వు ఎవరిని పట్టించుకోవు. ఇప్పుడు శ్రీకాంత్ కూడా నీలాగే, తనతో కూడా అమ్మ కలవలేదు. పల్లెటూరులో అల్లుడు అత్త రిలేషన్ చాలా స్నేహపూర్వకంగా జాలీగా దగ్గరగా ఉంటాయి. కానీ మా అమ్మకి అదృష్టం లేదు. మేమెలాగో దూరం అయ్యాం. ఇప్పుడు అల్లుళ్ళు కూడా మాట వినేలా లేరు. దిగులుగా అంటుంటే మళ్ళీ చెప్పా మాట అన్నాడు ముఖం చిట్లిస్తూ. నేను అలా అనడం లేదు, నీతో బాండింగ్ తక్కువ అని అంటున్నా. ప్లీజ్ నెక్స్ట్ వీక్ రమ్మన్నారు, వెళ్దామా అని అడిగింది. అప్పుడే సాయి ఫోన్ రింగ్ అయింది. శైలు వైపు షార్ప్గా చూస్తూ కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు. సాయి ఈరోజు బయటకు వెళ్ళే వర్క్ ఉంది, మర్చిపోయావా అని అడిగాడు తమన్. ఇంకో హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాను.
పేపర్స్ రెడీనా? అని రెడీ, అన్నీ రెడీ, నువ్వు రావడమే లేట్, కమ్ ఫాస్ట్ అని కట్ చేసి తననే చూస్తున్న శైలుని చూసి, మీ అమ్మతో నేను మాట్లాడతా, నువ్వు చించి బుర్రలో గుజ్జు కరిగించి స్ట్రెస్ తీసుకుంటూ నన్ను పస్తులు పెట్టే పొజిషన్కి తీసుకురాకు. సీరియస్గా చూసి షవర్కి వెళ్ళాడు. ఎంత చెప్పినా వినడు, తన మాట తనదే, మొండి మొగుడు అని తిట్టుకుంటుండగా, మీ అమ్మ కూతురు వల్లే పొద్దున్నే మూడంతా ఖరాబ్ అయ్యింది, ఇంకా ఎక్కువ చేయకుండా వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి అన్నాడు షవర్ జెల్తో షవర్ కానిస్తూ. చిరుబురులాడుతూ, ఇప్పుడు మేమేం చేసామని ఎప్పుడు చూడు మమ్మల్ని అనడమే పని అనుకుంటూ వార్డ్రోబ్ నుంచి సాయి కోసం ఫార్మల్ డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి కిందకి వెళ్ళింది. బయటకు వచ్చిన సాయికి ఎదురుగా లైట్ పింక్ షర్ట్, బ్లాక్ ఫార్మల్ బెడ్ మీద కనబడుతుంటే అవే వేసుకుని హెయిర్ రబ్ చేసుకుంటుండగా, బ్రేక్ఫాస్ట్ రెడీ, గది బయట నుంచే పిలిచింది శైలు. ఇక్కడికి తీసుకురా అన్నాడు స్లీవ్స్ మడుస్తూ. లేదు, అందరూ కింద ఉన్నారు, నువ్వు కూడా రా, అత్త నీతో మాట్లాడాలని అంది అనేసి మరో మాట లేకుండా పరిగెత్తినట్టే వెళ్ళిపోయింది కిందకు. శైలు వినయంగా వండిన వంటకాలను వడ్డిస్తుంది వారి అత్తగారికి. సాయి మొహం బీట్రూట్లా మారిపోయింది. తనకు పెట్టకుండా వెయిట్ చేస్తుంటే నమిలి మింగేసేలా తనని చూస్తుంటే సాయి అని పిలిచారు వాళ్ళ అమ్మగారు. మామ్ చూపు తిప్పకుండా పద్మావతి గారు ఫోన్ చేశారు. శైలుని నిన్ను ఊరికి పిలిచారు. పొలంకి సంబంధించిన పూజ పల్లవి పెళ్లి విషయం మాట్లాడాలని మిమ్మల్ని రమ్మన్నారు. వెళ్ళి రాండి చెప్పింది. నువ్వు అడిగితే వద్దన్నానని మీ అత్తగారి చేత రికమెండేషనా? వైరింగ్ లుక్తో చూశాడు శైలుని. శైలు ఏం సమాధానం చెప్పకుండా ఔషధ గుణాలు ఉన్న ఆహారం అతనికి వడ్డన చేస్తుంది. పల్లవికి సగం అర్థమయ్యి సగం అర్థం కాక చూస్తుంది. తను ఏం చెప్పలేదు. వదిన గారే ఫోన్ చేసి అడిగారు. తింటున్న కొడుకును చూసి చెప్పింది.